ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 13వ అధ్యాయము 1-5 వచనాలు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయుండగా నా విరోధులు హర్షింపకుండును. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ కీర్తనను కూడా దావీదు గారు రాశారు. దావీదు గారు ఇది చాలా తీవ్ర బాధలో ఉన్నప్పుడు ఒక విశ్వాసి ఎంతగా హృదయ వేదన చెందుతున్నారో ఆ హృదయ వేదనకు సంబంధించిన ప్రార్థన. ఈ కీర్తనలో దావీదు గారు తన బాధను దేవుని ఎదుట వెళ్ళగొక్కుకుంటూ చాలా బాధతోటి అయినా సరే మరలా ఈ బాధలో కూడా అయ్యా నీ మీద విశ్వాసాన్ని మాత్రం ఉంచుకుంటాను అని దేవునికి తెలియపరుచుకుంటున్నారు. మొదటి వచనం చూస్తే, యెహోవా ఎంతకాలం నన్ను మర్చిపోతావు? ఎప్పటికీనా? ఎంతకాలం నీ మొఖాన్ని నాకు మరుగు చేస్తావు? అంటే దావీదు గారికొస్తున్న కష్టాలు, ఆ శత్రువులు పెడుతున్న బాధలు, ఆ చుట్టుపక్కల జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దావీదు గారికి సడెన్‌గా దేవుడు తనను మర్చిపోయాడని ఒక్కసారి అనుభూతి వస్తది. మనుషులు మనకు కూడా అంతే గదా! ఏంటి దేవుడు నేను ఇంత కష్టంలో ఉండి ఇన్ని సార్లు నేను మొరపెట్టుకుంటున్నా గానీ, నా ప్రార్థనకి సమాధానం రావట్లేదు అని ఒక్కొక్కసారి మనకు కూడా అలాంటి అనుభూతే వస్తుంది. వాస్తవానికి దేవుడెప్పుడు తన ప్రజలను మరిచిపోడు. కానీ, కష్టకాలంలో కొన్నిసార్లు దేవుడు కూడా మౌనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు మౌనంగున్నారంటే, దేవుడు మన మాట వినట్లేదని కాదు, ఆయన లేరని కాదు. మనకనిపిస్తూ ఉంటుంది అలాగా. కానీ మన భావాలు అలా అనిపిస్తుంటాయి గానీ, దేవుని ప్రేమ మారదు. మన బాధను దేవునితో నిజాయితీగా పంచుకోవచ్చు. ఒక తండ్రి, ఒక రాజుని ఎవరైనా సరే తన కుమారుడు ఏ సమయంలో అయినా లేపొచ్చు కదా! అలాగే మన తండ్రి దగ్గర ఎప్పుడైనా మనం మొరపెట్టుకోవడానికి మనకు దేవుడు అవకాశాన్నిచ్చారు. ఎంతకాలం నా మనసులో ఆలోచనలు పెట్టుకొని ప్రతిదినం నా హృదయంలో దుఃఖపడాలి. ఎంతకాలం నా శత్రువు నాపై గొప్పవాడై ఉంటున్నాడు అని చెప్పేసి దావీదు గారు అంతరంగంలో భక్తులకి కూడా తప్పలేదండి. భక్తులకి కూడాను ఆ ఆలోచనలు, ఆ బాధ ఒక్కొక్కసారి వాళ్ళ మీద శత్రువులు విజయం సాధించినటువంటి అనుభూతులు వాళ్ళు పొందున్నారు. కాబట్టి మనం ఎంత చెప్పండి మన భక్తి జీవితం. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇష్టానుసారుడైనటువంటి భక్తి జీవితం గడిపిన దావీదు గారి జీవితంలోనే ఎన్నో శ్రమలు, ఇబ్బందులు. దావీదు గారి అంతరంగంలో ఆందోళన ఉంది, భయం ఉంది, నిరాశ. ఒక పక్క పోరాడుతున్నారు. బయట శత్రువులతో పోరాడాల్సొస్తుంది. లోపల మనసులో బాధ. ఇది అందరికీ కూడా ఈ దినం జరుగుతున్నదే. మన ఆలోచనలను మనం బలహీనపరచొచ్చు. అయినా మన సమస్యలను దేవుని దగ్గరికే తీసుకురావాలి. మన శత్రువులందరికంటే దేవుడు గొప్పవాడన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మన మనసుతో మనము చెప్పుకుంటూ ఉండాలి. నా దేవుడైన యెహోవా నన్ను చూచి నాకు ఉత్తరమిమ్ము. మరణ నిద్రపోకున్నట్లు నా కన్నులు వెలుగుపరచుము. దావీదు గారు దేవుని సహాయాన్ని వేడుకుంటున్నారు. నా కన్నులను వెలుగుపరచుము. అంటే నాకు బలమివ్వయ్యా. నా ఆశను మరలా నిలబెట్టు. నాకు ఆత్మీయ స్పష్టత అంటే నాకు ఏం జరగబోతుందో దాన్ని తెలియపరచమంటున్నారు. ఆయన కొత్త ఆశ కావాలని అడుగుతున్నారు. ప్రార్థనలో మన బలహీనతలను బలంగా మారుస్తాయి. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎప్పుడు మర్చిపోకూడదు. మన ప్రార్థన చాలా బలంగా ఉండాలి. నా శత్రువు నేను అతని చేతిలో ఓడిపోయానని చెప్పుకున్నట్టు నన్ను కదిలించినప్పుడు నా విరోధులు సంతోషించుకున్నట్లు చేయము. దావీదు తన ఓటమి వల్ల దేవుని నామానికి అపకీర్తి రాకూడదని ప్రార్థిస్తున్నారు. మన విజయం దేవుని మహిమ కోసం ఉండాలి. దేవుడు తన పిల్లలను చివరికి విడిచిపెట్టడు. ఆయన సమయానికి రక్షిస్తారు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. నీ రక్షణను బట్టి నా హృదయం సంతోషించును. ఇక్కడ దావీదు గారి యొక్క మనస్థితి మారుతుంది. బాధ మధ్యలో కూడా దేవుని మీద ప్రేమ, ఆయన మీద విశ్వాసం, ఆయన కృప మీద ఉన్నటువంటి ఆ నమ్మకం అది మాత్రం ఆయన ఉంచుకుంటూనే ఉన్నారు. పరిస్థితులేమి ఆయన చుట్టూ మారట్లా. చాలా కష్టంగున్నాయి. అయినప్పటికీ కూడాను ఆ బాధ మధ్యలో కూడాను ఆయన మీద విశ్వాసాన్ని, ఆయన ఉచితంగా చూపిస్తున్న కృపను మాత్రం మర్చిపోవట్లేదు. అందుకే మన విశ్వాసం ఎప్పుడు పరిస్థితుల మీద ఉండకూడదనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనల ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. దేవుని స్వభావం మీద ఆధారపడాలి. ఆయన ప్రేమ మీద ఆధారపడాలి.
ఆయన జ్ఞానము, ఆయన కృప ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ యొక్క భాగమంతా 5 వచనాలే, చిన్న వచనాలు. తన బాధని దేవుని ఎదుట కుమ్మరించుకున్నారు. సహాయం కోసం మరలా ప్రార్థిస్తున్నారు. మరలా ఆయన కృపపై విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. మనం కూడా అదే చేయాలి ఈరోజు. మనం నేర్పించుతున్నట్టు దేవుడు ఈ వాక్యాల ద్వారా మనకు నేర్పిస్తుంది గూడా. దేవుడు మౌనంగా అనిపించినా ఆయన పని చేస్తున్నాడు మన జీవితాల్లో. కష్టకాలంలో దేవుని నుండి దూరం కాకూడదు మనం. ఆయనకి ఇంకా దగ్గరగా రావాలి. ప్రార్థన నిరాశని విశ్వాసంగా మార్చుకోవాలి. దేవుని కృపపై నమ్మకం ఉంచిన వారు చివరకు కంపల్సరీ ఆశను, ఆనందాన్ని పొందుతారు. బాధతో ప్రారంభమైన దావీదు గారి ప్రార్థన దేవుని కృపపై విశ్వాసంతో ముగిస్తుంది. మన పరిస్థితులు మారకముందే మన హృదయము దేవుని దగ్గర నమ్మకం ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.